అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఊటుకూరు కాళిందిని. ఈరోజు శ్రీకృష్ణ శతకంలోని 25వ పద్యం చదువుకుందాం. హా వసుదేవ కుమారక కావుమునా మానమనుచు కామిని వేడన్ ఆవన జాక్షికి నిడితివి శ్రీవరాక్షయమటంచు చీరలు కృష్ణ. ఓ శ్రీకృష్ణ, ఆ కామిని ద్రౌపదీదేవి నిన్ను నోరార పిలిచి తన మానాన్ని రక్షించమని కోరితే అక్షయముగా చీరలనిచ్చి ఆవిడ్ని రక్షించావు కదా, ఎంత దయామయుడివి తండ్రి అంటున్నారు కవి. పాండవులు కౌరవులతో ఆడిన మాయాజూదంలో ఓడిపోయి తల వంచుకొని కూర్చున్నప్పుడు దుర్యోధనుడు ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చేటట్టు చేశారు. దుశ్శాసనుడు ద్రౌపదీదేవి చీరలు విప్పదీయటం మొదలుపెట్టాడు. అప్పుడు ద్రౌపదీదేవి తనను కాపాడేవారు సభలో ఎవరూ లేరని చూసుకొని శ్రీకృష్ణుడిని శరణు వేడింది. శ్రీకృష్ణుడు అక్షయముగా ఆ తల్లికి చీరలు నొసగి ఆమెను కాపాడాడు. అంతటి దయామయుడు శ్రీకృష్ణుడు. వారిని ఇప్పుడు మనం శరణు వేడుతూ ఉందాం, సరేనా? ఇదే పద్యం ఒకసారి చెప్తాను, వినండి. హా వసుదేవ కుమారక కావుమునా మానమనుచు కామిని వేడన్ ఆవన జాక్షికి నిడితివి శ్రీవరాక్షయమటంచు చీరలు కృష్ణ. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.